దానిలో భాగంగా ఇక్కడ చనిపోయిన కుటుంబాలకి ఇళ్ల స్థలాలు. ప్రజల బాగోగుల గురించి పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలబడాలని ఎంపీ సీఎం రమేష్ విజ్ఞప్తి చేశారు. సామాన్యుల కష్టాలను గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీని తగ్గించి దీపావళి కానుకగా ఇచ్చారని ఎంపీ చెప్పారు. విశాఖ మెట్రోను అనకాపల్లి వరకు పొడిగించేందుకు కృషి చేస్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కిలోమీటర్ మెట్రో రైలుకు దాదాపు 100 కోట్ల వ్యయం అవుతోందని సీఎం రమేష్ అన్నారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అనకాపల్లి జిల్లాకు మొదటిసారిగా వచ్చిన పీవీఎస్ఎన్ మాధవ్ కి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. ఇక తర్వాత జరిగిన చాయ్ పే చర్చా కార్యక్రమంలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాకు భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. త్వరలోనే ప్రధాని మోదీ అలాగే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి వస్తారని ఎంపీ చెప్పారు. అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లికి రావడం, ఈ చాయ్ పే చర్చలో పాల్గొనడం ఇది ఒక మంచి అవకాశం మన అనకాపల్లి జిల్లాకి. ఈరోజు ఇక్కడికి వచ్చిన మన అధ్యక్షుడికి, పరమేశ్వర గారికి, మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతసేపు చెప్పారు సమస్య. నేను కూడా మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నాను, అదే ఖర్చు అయ్యే పనే కాదు. ఇప్పుడు జిఎస్టీ గురించి మనం అడగల తగ్గించమని. ప్రధానమంత్రి గారు సామాన్య ప్రజల కష్టాలు చూసి దీపావళి కానుకగా ఉండాలని చెప్పేసి ఆయన జిఎస్టీ తగ్గించారు కదా. మీలో ఎంతమంది ప్రధానమంత్రి గారి కృతజ్ఞతలు అని ఒక ట్వీటు ట్యాగ్ చేయాలి కదా, చేశారా? ఒకవేళ మీకు రాకపోవచ్చు, మీ పిల్లల్ని అడిగినా ఇంట్లో అడిగి చేయించాలి కదా. అదే కదా రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఎక్స్పెక్ట్ చేసేది. నేను చేసిన పని మంచిదా కాదా, ప్రజలు ఏమనుకుంటున్నారు అని. అది చేసిన తర్వాత మనకు ఏమైనా అడిగేదానికి రైట్ వస్తుంది. అధ్యక్షుడు అయిన నల్గొండ జిల్లా వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారుతున్న క్రమంలో విష జ్వరం